టీ20ల సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో ఆఖరి వరకు టీమిండియా సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే చివరి టీ20లో ఇరు జట్లు ఆమె తేల్చుకోనున్నాయి. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్ గా మారిపోయింది. ఫస్ట్ 3 టీ20ల్లో 2 గెలిచిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే మరోవైపు చివరి మ్యాచ్ ని గెలిచి సిరీస్ ను ఎలాగైనా ఈక్వల్ చేయాలని సౌత్ ఆఫ్రికా చూస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇక తొలి 3 టీ20లో దారుణంగా ఫెయిల్ అయిన టీమిండియా ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్ లో గిల్ బొటన్ వేలికి గాయమైంది. అయితే ఈ సిరీస్ లో గిల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. శుభ్మాన్ గిల్ కోసం ఓపెనర్ గా మంచి ప్రదర్శన ఇచ్చిన సంజు శాంసన్ ని టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. కానీ గిల్ మాత్రం ఇచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోలేకపోయాడు. సంజు శాంసన్ తర్వాత 15 ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ చేసిన శుభ్మాన్ గిల్ ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఇక గాయంతో శుభ్మాన్ గిల్ ఆఖరి టీ20కి దూరమయ్యే అవకాశాలు కనిపించడంతో ఆఖరి టీ20లో సంజు శాంసన్ ని ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఓపెనర్ గా చెలరేగితే న్యూజిలాండ్తో సిరీస్లోనూ అతని ఓపెనర్గా కొనసాగించే అవకాశం ఉంది. ఇకపోతే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. ఆఖరి టీ20లోనైనా అతను చెలరేగిపోవాలి. ఇక ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. అక్టోబర్ నుంచి టీ20లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్యకుమార్ యాదవ్ చేయలేకపోయాడు. అక్టోబర్ నుంచి అతను ఆడిన 21 ఇన్నింగ్స్లలో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. అట్లీస్ట్ ఈ మ్యాచ్ లోనైనా అతను ఆడతాడా లేదనేది చూడాలి మరి. ఇక 4వ స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపిస్తుంది. గత మ్యాచ్ లో ఆఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం కూడా చేశాడు. ఇక హెల్త్ ఇష్యూ కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉండగా శివం దుబే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడం లేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. సంజు శాంసన్ ఆడితే జితేష్ శర్మను జట్టులో కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి మరి. ఇకపోతే 3వ టీ20కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వడంతో హర్షిత్ రాణాపై వేటుపడే అవకాశం ఉంది. ఇక హర్షదీప్ సింగ్ నిలకడగా రాణించాల్సి ఉంది. ఇక 5వ టీ20కి టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. ఇక వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడనుండగా 4వ స్థానంలో తిలక్ వర్మ ఆడనున్నాడు. ఇక 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో జితేష్ శర్మ ఆడనున్నారు. ఇక పేసర్లుగా 8, 9 స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ ఆడనున్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా 10, 11 స్థానాల్లో కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు.